నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ అంటే బూతుల పార్టీ అని, ఆ పార్టీ వాళ్ళు మహిళలకు విలువ ఇవ్వరు అని చెప్పి ప్రజల్లో ఒక చర్చ నడుస్తూ ఉంటుంది. ఆ చర్చ నిజమే అని నిరూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, మహిళలను ఏ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గత అసెంబ్లీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి చెల్లి విషయంలో కూడా ఏ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో మనందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి మహిళల మీద కూడా ఏ విధంగా బూతులు మాట్లాడేవారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడేవారో కూడా అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే ఇప్పుడు శిక్షలు కూడా ఎదుర్కొంటున్నారు. అయినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు రావట్లేదు. ఒక్క నాయకులు సంగతి తీసి పక్కన పెడితే నాయకురాళ్ళు కూడా అదే కోవలోకి వస్తున్నారు. నిన్న మనం రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. అయితే ఈరోజు తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. దీనిపై మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, అతన్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పి. మరి మహిళల్ని కించపరిచే వారికి మరి ఏవైతే ఈ చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయో, లేదు అంటే భావ ప్రకటన స్వేచ్ఛను వదిలేస్తున్నాయో తెలియదు, కానీ ఇది మాత్రం ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలా బహిరంగంగా మహిళలను కించపరిచే వారికి సరైన శిక్షలు ఉండాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అది వైసీపీ నాయకులు కావచ్చు, కూటమి పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే. సో అసలు ముందుగా ఈయన మాట్లాడిన విషయానికే వస్తే, ఈయన వ్యక్తిగతంగా ఆవిడ టార్గెట్ చేశారా, మరి రాజకీయంగా టార్గెట్ చేస్తే ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి దీని గురించి మరిన్ని వివరాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉంటారు. సో ఒక టీడీపీ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. సో ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటే అసలు సామాన్య మహిళల పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు ఆ పార్టీపై వస్తున్నటువంటి ఆ ముద్ర నిజమేనని మళ్ళీ ఒకసారి నిరూపించినట్టేనా? మీ ఉద్దేశం ఏంటి సార్? మామూలుగా అయితే ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలకి మనందరం కూడా నల్ల రిబ్బన్లు పెట్టుకొని మౌనం పాటించాలి. 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే ఒక ప్రొటెస్ట్గా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏంటి అంటే, మనం ఏం చేసినా వాళ్ళకి మాత్రం మహిళల్ని కించపరచటం అనేది వాళ్ళ ప్రధాన ఎజెండాగా సాగుతూ ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు అదే తంతు, అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా పైశాచికత్వం ఇంకా పెరిగిపోయింది. మీకు పాత విషయాన్ని కూడా ఒక క్లుప్తంగా మీకు గుర్తు చేస్తాను. కోవూరులో ఎన్నికలు జరిగినప్పుడు, మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఇతను ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇదే విధంగా మాట్లాడాడు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె క్యారెక్టర్ గురించే మాట్లాడాడు. మాట్లాడినప్పుడు చాలామంది మహిళలు ఇతను పెట్టిన మీటింగుల నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. వైసీపీకి ఓటేద్దామని వచ్చిన వాళ్ళు కూడా, చిచి ఆడవాళ్ళ గురించి ఇట్లా మాట్లాడతావా, అసలు నీకేమైనా సంస్కారం ఉందా, మీ అమ్మ నాన్న సంస్కారం నేర్పారా నీకు అని చీదరించుకొని ఇతను చేసే క్యాంపెయిన్ నుంచి మహిళలు వెళ్ళిపోయారు. అయినా సరే ఇతని కండ కావరం ఎంత ఉంది అంటే, తన ప్రత్యర్థి ఆయన ఒక మహిళని, ఆ మహిళ ఒక వైవాహిక జీవితాన్ని, దాని గురించి అత్యంత నీచంగా చెబుతూనే ఎలక్షన్లో ప్రచారం చేశాడు. చేసినందుకు పర్యవసానం ఏంటి అంటే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా 54,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయినా సిగ్గు లేదు, అయినా సిగ్గు శరం లేదు. అంత మెజారిటీతోటి ఆమె గెలిచారు అంటే దాని అర్థం ఏంటి? ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి చూసుకోవా. నీకు జగన్ కంటే అతనికి ఏమి పెద్ద విషయాలు ఏం పట్టించుకోడు. నీకు మీ నాన్న పేరు నన్ను నిలబెట్టు. మీ నాన్న ఎటువంటి వాడో మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు, ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు.
ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం మొత్తం తెలుసు. అంటే వాళ్ళ నాన్న కూడా అంతే, సడన్గా తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి, మంత్రి పదవి ఇవ్వలేదని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి తెలుగుదేశంలో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. అందరూ నాయకులు అందరూ కూడా సమిష్టి బాధ్యత తీసుకుంటారు, అంత క్యాబినెట్ వ్యవహారం ఇదంతా ఉంటుంది. అట్లాగే చేయబోయాడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ నాన్న శ్రీనివాస్. ఆయన పాపం పెద్ద ఆయన, మంచి ఆయన, కానీ ఇతని ప్రవర్తన బట్టి వాళ్ళ నాన్నని కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడుతుంది. నేను అందుకని కొంచెం బాధతోనే చెప్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీలో ప్రవర్తించినట్టే ప్రవర్తించాడు అక్కడ. ఆ తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఎన్టీ రామారావు వీళ్ళందరూ ఉండి ఏదో చెప్తున్నాళ్లే, రాజకీయంగా అనుభవం ఉంది కదా అని విని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో అట్టగే చేస్తే మర్రి చెన్నారెడ్డి తొక్కి నార తీశాడు వీళ్ళ నాన్నది, మామూలుగా కాదు. ఇంకా తొక్కుడు ఇంకా లేవలేకపోయాడు జిల్లాలో. అటువంటి అంటే వాళ్ళ నాన్నని చూసి నేర్చుకోవటంలా, వాళ్ళ నాన్నకి జరిగిన అనుభవాలు తెలుసుకున్నా కానీ ఇతను ఇట్లా ప్రవర్తించకూడదు, కానీ అట్లాగే ప్రవర్తిస్తాడు. మళ్ళీ తర్వాత తనకి ఓన్ ఎక్స్పీరియన్స్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే కోవూరు ప్రజలు మామూలుగా అసలు బుద్ధి చెప్పారు, గట్టిగా బుద్ధి చెప్పి పంపించారు. ఆయన తన ఎక్స్పీరియన్స్ నుంచి కూడా తను తెలుసుకోకుండా, నేర్చుకోకుండా వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఎవ్వరు ఏ మహిళ చేయని విధంగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న సమయంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె వచ్చి తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్తో చెప్పారు. ఏ మహిళ అట్లా చెప్పదు నాకు తెలిసి, కానీ ఆమె మొత్తం చెప్పారు. చెప్పి నేను ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేకపోయినా కానీ మీకు మీ ఇంటి కోడలుగా నేను వచ్చాను కాబట్టి నేను నా గురించి చెప్తున్నానని చెప్పి కన్నీటి పర్యంతమైంది. అంత చేసిన తర్వాత కూడా ఇంత కిరాతకంగా మళ్ళీ మీదపడి ఇది చేస్తున్నారు అంటే చాలా దారుణమైన విషయం. ఇది క్షమించరాని నేరం. ఎవరో కొంతమంది అంటున్నారు క్షమాపణ చెప్పాలని. ఇది క్షమాపణతో అయ్యే పని కాదు. ఇది అతనికి మొత్తం సంఘ బహిష్కరణ చేయాలి. మొత్తం వైసీపీలో ఉన్న ఆడవాళ్ళకి చెప్తున్నాను నేను, వైసీపీలో ఎవరన్నా పద్ధతిగా ఉండే వాళ్ళందరూ కూడా ఇతన్ని బహిష్కరించాలి, సంఘ బహిష్కరణ చేయాలి, ఇతన్ని రానివ్వకూడదు. శ్రీనివాస్ గారు, ఇది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటండి? ఏ పార్టీ అయినా వైసీపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే సైతాన్ సేన. అంటే ఆ పార్టీని షర్మిల ఏమని పిలిచింది? సైతాన్ సైన్యం అన్నది. అంటే ఇతను కూడా సైతాన్ లాగా మాటలు. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. మరి అతని అనుచరుడుగా ఈ మాటలు, ఈ గాలి వాగుడు ఏది? ఇప్పుడు చెల్లి చీర మీదే కామెంట్ చేసినాడు ఆ అన్న. ఇప్పుడు ఈమె కూడా చెల్లె అవుద్ది ఇతనికి. ఎవరు? ప్రశాంతి కూడా వరుసకి బంధువు. మేడం ప్రశాంతి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లి వరుస అవుద్ది అనమాట. షర్మిల పట్ల అతను ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ప్రశాంతి పట్ల కూడా ప్రసన్న మాటలు మనం అలా చూడాలా. ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు, ఎవరిని? షర్మిలని. అలాంటి పార్టీ, అలాంటి సైతాన్ సైన్యం, వాళ్ళ నుంచి ఇంకా మహిళలు ఏ విధమైన గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు ప్రశాంతి మేడం మీద ఇతను చేసిన కామెంట్స్ సత్యమూర్తి గారు చెప్పారు. ఏ కుటుంబం నీది అంటే తండ్రి పరువు తీయడమా? ఒక రకంగా చెప్పాలంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ దిగ్గజం, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒక రాజకీయ దిగ్గజం. వాళ్ళిద్దరి మధ్య ఫైటు, టగ్ ఆఫ్ వార్. ఎవరు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్సెస్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డిగా నడిచేది అప్పట్లో. అలాంటిది నువ్వు ఆయనేంటి ఇప్పుడు సుదీర్ఘకాలం ఇది రాజకీయ కుటుంబం అయి ఉన్నప్పటికీ నువ్వు 6 సార్లు గెలిచావు, 7-8 సార్లు పోటీ చేశావు. ఇదా నీకు ప్రజా జీవితం నేర్పిన పాఠం? అసలు ఆ మాటలు ఏంటి, ఈ ఆవాగుడు ఏంటి? ప్రశాంతి మేడంను ఉద్దేశించి అతను చేసినటువంటి మాటలు 10 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నావని అడుగుతున్నాడు.
10 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నావని నువ్వు మేడం ప్రశాంతిని అడిగే ముందు 15 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నా? ఏ పార్టీలో ఉన్నాడు ఇతను? ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 4 సార్లు నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రిగా పనిచేశావు. అంటే నువ్వు ఒకవేళ అటు చూపిస్తే నీ వైపు ఇటు చూపిస్తాయి, 4 ఏళ్ళు చూపిస్తాయి. అతను అంటాడు నిద్రలోనే ప్రభాకర్ రెడ్డిని లేపేస్తారంటాడు, లేదా బయట అయినా లేపేస్తారంటాడు. నిన్ను లేపరా నీ ఇంట్లో వాళ్ళు? అంటే ప్రశాంతి మేడం అని మాట్లాడేటప్పుడు ఇంట్లో నా భార్య, ఆ వాక్యాలు నాకు కూడా తగులుతాయి అన్న విచక్షణ మీలో ఉండరా? ఆమె పేరేదో ఉంది, గీత అనుకుంటా. ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి భార్య పేరు. ఈ మాటలు విన్న తర్వాత నీ భార్య ఆమోదిస్తుందా నిన్ను? అంటే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి భార్యగా ప్రశాంతి మేడం, ప్రసన్న కుమార్ రెడ్డి భార్యగా గీత, జగన్మోహన్ రెడ్డి భార్యగా భారతి మేడం. ఇవే వర్తిస్తాయి కదా మీకు కూడా. ఇప్పుడు నిన్ను లేపేయాలని నీ భార్య అనుకుంటుందా? బయటైనా లేపేస్తుందా? జగన్మోహన్ రెడ్డిని లేపేయాలని జగన్మోహన్ రెడ్డి భార్య అనుకుంటుందా? అంటే ప్రాణహాని ప్రభాకర్ రెడ్డికి ఆమె వల్ల ఉంది అని ఇతను చెప్తున్నాడంటే, నీకు ప్రాణహాని నీ భార్య వల్ల ఉందా? జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని భారతీ మేడం వల్ల ఉందా? అంటే వీళ్ళు ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనేది అక్కడే తెలుస్తోంది. ఓటమి దిగ్భ్రమ నుంచి నువ్వు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నావా? చెప్పారు మెజారిటీ ఎంత? 54,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు అతను. ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీ పార్టీలో ఉన్నాడు. రాజ్యసభ 6 ఏళ్ళు నీ దగ్గర పనిచేశారు. ఏది? జగన్మోహన్ రెడ్డి దగ్గర. అప్పుడు తెలియదా ప్రశాంతి రెడ్డి? వైసీపీలో ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ వాగుడు వాగలేదే. అంటే వీళ్ళు తెలుగుదేశంలో చేరారు, మిమ్మల్ని ఓడించారన్న కక్ష, ఈ మాటలు, ఈ అక్కసు, ఈ అసహనం. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు ఎవరికి? ప్రశాంతి రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీకు మరి సోదర, చెల్లె, ఇప్పుడు శత్రువా? అంటే పార్టీ మారి ఇంకో పార్టీలోకి వెళ్తే ఇంత కక్ష కడతారా? అంటే ఇవాళ మొత్తం మహిళా లోకాన్ని అవమానించాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యల ద్వారా. ఇది కేవలం ప్రశాంతి మేడంకు జరిగిన అవమానం కాదనమాట, రాష్ట్రంలో మహిళలందరినీ అవమానించినట్టు. ఇప్పుడు ర్యాలీలు, మహిళలు ఇవాళ పోలీస్ స్టేషన్లని ముట్టడిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అంటే ఒక మహిళా కంటక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక మహిళా కంటకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయమ్మని కన్నీళ్లు పెట్టించారు, ఆమెని క్యారెక్టర్ అసాసినేషన్. రాజశేఖర రెడ్డికి పుట్టలేదని షర్మిల అని అనడం ద్వారా షర్మిలను కాదు వీళ్ళు అవమానించింది, ఎవరిని? విజయమ్మని అవమానించారు. కనీసం దాన్ని ఖండించిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఖండించకపోగా, పశ్చాత్తాపం, క్షమాపణలు లేకపోగా చెల్లి కట్టిన చీర గురించి మాట్లాడతాడు. అరే, చెల్లెళ్ళ శాపాలే మీ ఓటమికి ప్రధాన కారణం. 3 మహిళలు జగన్ ఇవాళ పతనానికి ప్రధాన కారకులు. ఎవరు? తల్లి విజయమ్మ, చెల్లెళ్ళు షర్మిల, సునీత. అసలు ఏ మహిళ అయినా ఈ పార్టీకి ఓటేస్తుందా? ఏ తల్లి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తుంది? ఏ చెల్లెళ్ళు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటేస్తారు? అయితే సార్, ఆయన వేదిక మీద మాట్లాడేటప్పుడు ఆయనతో పాటు ఇంకొక మాజీ మంత్రి, ఎమ్మెల్యే కూడా ఉన్నారు, ఆయన కూడా ఎంకరేజ్ చేసే విధంగానే మాట్లాడారు అన్నారు. అలాగే తర్వాత మరి మీరు ఈ విధంగా మాట్లాడారు కదా అని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడిగినప్పుడు, అవును నేను ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పి ఆయన మరోసారి దాన్ని ధృవీకరించారు. అయితే ఈ మహిళల్ని వేధించే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అండ ఉంటుంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు కాకపోతే, అంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద చర్యలు ఎలాగూ ఉంటాయి? ఎందుకంటే దీనిపై పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, మహిళల గురించి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. అలాగే మరి పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నుంచి మాట్లాడారు కాబట్టి మరి ఈయన పార్టీ నుంచి బహిష్కరించాల్సిన అవసరం లేదంటారా? దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం లేదంటారా? మీరు 10 సంవత్సరాలు ఎక్కడో బయట విదేశాల్లో ఉండి మీరు వచ్చి ఈ క్వశ్చన్ అడుగుతున్నట్టుగా ఉంది. దళితుడిని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఇంటికి శవాన్ని, అతన్ని పక్కన పెట్టుకొని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
అతను పార్టీ పరంగా ఇతని మీద చర్యలు తీసుకుంటాడా? అసలు ఏమన్నా అంటాడా? శభాష్ అంటాడు. ఇంకా ఒక ప్రశ్న అడగాల్సింది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు 2.0 కనుక వస్తే దానిలో ఈయన మరి హోమ్ మినిస్టర్ అవుతాడా అని అడగాలి. అది అట్లా అడగాలి. అంతే. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా, ఇదేదో జోక్గా కాదు, బాధగా చెప్తున్నా. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి దళితుడిని చంపిన వాడిని తీసుకొచ్చి పైన పెట్టి సాక్షాత్తు కారు కింద వేసి తొక్కాడు. అది లేటెస్ట్. అధికారంలో ఉన్నప్పుడు ఈ దళితుల్ని, వీళ్ళని, మహిళల్ని కించపరిచిన వాళ్ళని తీసుకొచ్చి పెద్ద ప్లేట్ ఆఫ్ వేశాడు. ఎందుకు అంటే ఒక డైరెక్షన్ ఇచ్చాడు. మీరందరూ కూడా మహిళల్ని కించపరచాలి, అవమానపరచాలి, మీరందరూ గుప్పెట్లో పెట్టుకోవాలి, ఆడపిల్లల్ని ఎదగనివ్వకూడదు. మీరు అందుకనే మీకు జగన్మోహన్ రెడ్డి టైంలో 5 సంవత్సరాల కాలంలో గంజాయి బ్యాచ్లు ఎక్కడికక్కడ విజృంభించి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తే ఏదో సరదాకి చేశారండి అన్న బ్యాచ్ ఇదంతా కూడా. అంటే అంత దారుణంగా పరిపాలన అందించి ఈ రోజున ఘోరం పరాజయం చెంది ఒక్కొక్కడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఇటువంటి వ్యక్తులు ఇంకేం మాట్లాడతారు? వేదిక వెనక ఉండి ఆడేవాడో చప్పట్లు కొడుతున్నాడు అంటే ఎదవలు చప్పట్లు కొట్టక ఏం చేస్తారు? అంతకన్నా వేరే క్యారెక్టర్ ఏముంటుంది? వేరే క్యారెక్టర్ ఏముంటుంది? ఎవడన్నా ఆ వేదిక మీద కూర్చున్నవాడు ఏమాత్రం బుద్ధి జ్ఞానం, ఇంటికి వెళ్తే మన తల్లి ఉంటుంది, ఇంటికి వెళ్తే మన భార్య ఉంటుంది, ఇంటికి వెళ్తే మన కూతుళ్ళు ఉంటారు అన్న ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఆ స్టేజ్ మీద ఉంటే లేచి, ప్రసన్న కుమార్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఏం మాట్లాడతావా? ఒక ఆడకూతురు గురించి అట్టగా మాట్లాడేది అని చెప్పాలి. కానీ అన్నీ ఒకే తానులో గుడ్డలు కదా, ఒకే తానులో గుడ్డలు ఇవన్నీ. అందుకని అట్టగే మాట్లాడతారు. ఆయన మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు, ఈకిలిస్తున్నారు. ఎంత నీచం అంటే, ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు నువ్వు స్పందించాలి. తప్పు నాయన ఇట్లా చేయకూడదు అని చెప్పగలగాలి. కానీ అంతా అదే బ్యాచ్ కదా, మొత్తం అంతా వాడు బెట్టింగులు కాసేవాడు ఒకడు, ఇంకొకడు. ఇంకా ఆ నేరాలు కూడా మనం పబ్లిక్లో చెప్పలేం. అటువంటి దరిద్రపు నేరాలు చేసే వాళ్ళందరూ స్టేజ్ మీద అక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా మరి వాళ్ళు ఏం చేస్తారు? నవ్వక వాళ్ళు నవ్వుతారు. నీకు కోవూరు ప్రజలను అడిగితే వాళ్ళు తీర్పు చెప్పేశారు ఆల్రెడీ. 54,000 ఓట్లు మెజారిటీ అంటే ఎప్పుడన్నా ఇతనికి వచ్చినాయండి అన్ని ఓట్లు? ప్రసన్న కుమార్ రెడ్డికి ఒక్కసారి కావాలి. ఒక్కసారి 22,000 ఓట్లు వస్తే బోరలు చించుకొని మాట్లాడాడు, నాకు మెజారిటీ వచ్చిందని. 54,000 ఓట్ల మెజారిటీతోటి వేమిరెడ్డి ప్రశాంతి గెలిచారు. నువ్వు గెలుపు చూసుకో. ప్రచారాన్ని తిప్పికొట్టారు. నీ ప్రచారాన్ని తిప్పికొట్టారు ప్రజలు. అందులో ఆడవాళ్ళందరూ కూడా నీకు ఓటే లేదు, అయినా సిగ్గు లేదు, బుద్ధి లేదు. అట్లాగే మాట్లాడతావు. ఇంటికి వెళ్ళి నీ ఇంట్లో వాళ్ళని అడిగిరాపో, నేను మాట్లాడేది కరెక్టా అని అడిగిరాపో. వాళ్ళని వచ్చి పబ్లిక్లో వచ్చి చెప్పమను. ఎందుకు అసలు ఇంత దౌర్భాగ్యపు పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఇటువంటి వాళ్ళందరినీ ఎందుకు దగ్గర తీస్తున్నాడో మనకు తెలియదు. అంటే అతను కూడా అదే మనస్తత్వం. ఇందాక నుంచి డివిఎస్ గారు చెప్పింది కూడా పాయింట్ కూడా అదే. ఎవరైనా కానీ ఆడెవడో ఒకడు ఉంటాడు, ఇంత లావున ఉంటాడు. నేను కూడా బాడీ షేమింగ్ చేస్తున్నా, బుర్ర పెరగాలి కదా. అసలు షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదని నాకు డౌటు అన్నాడు. అందుకని నేను లావుగా ఉన్నాడని చెప్తున్నా. నేను అట్లా అన్న వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టికెట్ ఇచ్చాడు, తన పార్టీ టికెట్. అంటే అర్థమేంటి? జగన్మోహన్ రెడ్డి దాన్ని, ఆ స్టేట్మెంట్ని ఎండార్స్ చేసినట్టా కాదా? చేసినట్టు కాదు, అతనే అనిపించినట్టు ఎండార్స్ చేసినట్టు అన్ని రకాల అందులో ఇది ఉన్నది. షర్మిల గారు కూడా స్వయంగా మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పారు కదా, తనపై జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హన్నానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పి కూడా. అసలు ఇంకా నీచమైన జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇంకా నీచమైనది చెప్పాలి అంటే, షర్మిలే పాపం బయటకు వచ్చి ఇంకా అభిమానం కూడా చంపుకొని చెప్పింది. ఆ సినిమా యాక్టర్ తోటి సంబంధం పెడుతూ ఆ ట్వీట్లు పెట్టించింది కూడా నేను అప్పట్లో ఎవరో అనుకున్నాను.
తెరా చూస్తే ఈ గ్యాంగే ఈ సైతాన్ బ్యాచ్ అని చెప్పి షర్మిల కన్నీటి పర్యంతమై చెప్పింది. సునీత మీద కూడా అంతే కదా. సునీత మీద కూడా అంతే. అసలు వీళ్ళందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డితో ఈ మాటలు పలికిచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి. మీరు క్లియర్ కట్గా చూడండి ఆ వీడియోలో మీరు క్లియర్ కట్గా చూడండి. అక్కడ స్క్రిప్ట్ వచ్చింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి సస్పెండ్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారే అనుకోవచ్చు. అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది. కాగితాలు చదువుతున్నాడు, మీరు చూడండి. కాగితాలు చదువుతున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి, చూడండి. అంటే స్క్రిప్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది సజ్జల. ఇది సజ్జల ఇచ్చిన స్క్రిప్టా? అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతాడు, సజ్జల రాస్తాడు, ప్రసన్న కుమార్ రెడ్డి పలుకుతాడు. స్పష్టంగా కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డే ప్రసన్న కుమార్ రెడ్డితో పలికిచ్చాడు కాబట్టి ఇప్పటివరకు దీన్ని ఖండించలేదు, కనీసం పశ్చాత్తాపం వ్యక్తీకరించలేదు. అదే సార్, ఒక ప్రముఖమైన పదవుల్లో ఉన్నారు, ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు అయ్యుండి ఇలా బహిరంగ వేదికల మీద మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఇలా అసభ్యకరంగా మాట్లాడితే అది సమాజంలో వేల మంది ఆ స్పీచ్లు వింటూ ఉంటారు, ఈవెన్ చిన్నపిల్లలు వింటారు. అది అసలు ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది? దీనిపైన మరి ఎందుకు అసలు అంటే చట్టాలు కూడా వీళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి రక్షణ కల్పిస్తూ ఉంటుంటే వీళ్ళు ఇంకా ఇది ఎప్పటికీ సార్ దీనికి ఎండ్ కార్డు పడేది, కఠిన శిక్షలు కూడా ఉండాల్సిన అవసరం లేదంటారా? అంటే ఎండ్ కార్డు అంటే ఇంకా మళ్ళీ గెలవడు ఇతను, అయిపోయింది. ఇతను చాప్టర్ క్లోజ్. ఈరోజు నిన్న రాత్రి చేసిన స్టేట్మెంట్ తోటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాసుకో, ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నా, రాసి పెట్టుకో. ఇంకా నువ్వు కోవూరులో కాదు కదా, ఈ భూ ప్రపంచంలో ఎక్కడా గెలవలేవు. అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. అయితే సార్, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కొత్త ఏం కాదు, గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హోంమంత్రి అనిత గారు కూడా స్పందించారు, నా పైన కూడా ఈయన ఈ విధంగా మాట్లాడారు అని చెప్పి. సో అప్పటి నుంచి మరి ఈయన ఉపేక్షించడం వల్లే కదా ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఏ మహిళలైతే రాజకీయంగా ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నారు, బలమైన ముద్ర వేస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు. అంటే ఆడబిడ్డల్ని వీళ్ళు ఎదగనివ్వరా, అటు రాజకీయంగా ఎదగనివ్వరా? ఇప్పుడు మేడం ప్రశాంతి ఇప్పుడు గెలిచారు అంటే ఏంటి? మీ బంధువు, మీ సామాజిక వర్గం, అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా ఆమె గెలిస్తే ఎన్నికలకు ముందు అవే విమర్శలు, ఎన్నికలు అయిన తర్వాత అవే విమర్శలు. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి రాజకీయ నాయకులు ఏంటి, ఈ భాష ఏంటి, అసలు వీళ్ళు ఏది పడితే అది మాట్లాడటానికి ప్రజలు లైసెన్స్ ఇచ్చారా అని అడిగారు. ఇప్పుడే చెన్నై మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు వచ్చింది. అక్కడ జడ్జి గారు ఫైర్ అయ్యారు. అక్కడ డిఎంకే మాజీ మంత్రి అంట పొన్ముడి అతను చేసినటువంటి కామెంట్స్, ఆయన ఏంటి మహిళలను ఉద్దేశించి అతను మాట్లాడిన మాటలు వీడియో అక్కడ విపరీతంగా వైరల్ అయితే దాన్నే ఇవాళ సుమోటోగా తీసుకుని మద్రాస్ హైకోర్టు రెస్పాండ్ అయ్యి మీరేమన్నా రాజకీయ నాయకుల అని అడిగింది. ఏంటి ఆర్టికల్ 19 ఆసరాగా తీసుకుని ఆకాశమే హద్దుగా ఈ రాజకీయ నాయకులు నోరు పారేసుకుంటారా? ఎన్నో వర్గాలతో ఈ సమాజంలో మనం కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఈ దేశం కేవలం రాజకీయ నాయకులది మాత్రమే కాదు, మనుషుల మధ్య మీరు జీవిస్తున్నారని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కళ్ళు మైకు తీసుకుని రాజులాగా మాట్లాడుతున్నారు. ఇలాంటి అంశాలపై మేము చూస్తూ ఉండలేమని మద్రాస్ హైకోర్టు ఇవాళ మామూలుగా సీరియస్ అవ్వాల. ఆర్టికల్ 19 మీకు వాక్ స్వాతంత్రం ఇచ్చిందన్నంత మాత్రాన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మొన్న రోజా అలాగే మాట్లాడింది. ఇదే సభ, బహిరంగ సభలోనే రైతుల గురించి మాట్లాడుతూ ఆవిడ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని వీళ్ళు పెట్టుకోవటం ఏంటి? ఇప్పుడు ప్రజలు ఎవరిని రీకాల్ చేయాలి? మీకు ఇచ్చిన 11 సీట్లు రీకాల్ చేయాలనుకుంటున్నారు. 11 రెడ్డి ముందు అది తెలుసుకోవాలి. రీకాల్ 11 అసెంబ్లీ సీట్స్ అంటున్నారు, రీకాల్ 11 ఎమ్మెల్యేస్ అంటున్నారు. అసెంబ్లీకి పోరు. వీళ్ళు రాజులు కాదు, ఇంకా నయ్యం, ఆయన ఇంకా రాజులతో పోల్చాడు మద్రాస్ హైకోర్టు జడ్జి. రాజుల రాజకీయ నేతలు అని అన్నాడు. వీళ్ళని ఉన్మాదులు కదా, ఉన్మాదులతో పోల్చాలి. పిచ్చోళ్ళు వీళ్ళేంటి, ఒక సైకోలు. అదే అన్నది కదా షర్మిల కూడా. ఏది మనం ఊరికే అనలేదమ్మా, గతంలో సైకో పోవాలి సైకిల్ రావాలో ఏదో పెద్ద స్లోగన్ అప్పట్లో వెళ్ళింది ప్రజల్లోకి. సగం అదే కారణం వీళ్ళకి.
అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సైకో కాదనమాట, మొత్తం అందరూ సైకోల పార్టీగా ఇవాళ ప్రజల్లో. ఏంటి మాటలు లేకపోతే? ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చావు, నీ తల్లి ఇవాళ శ్రీనివాసరెడ్డి భార్య, ఆమె మరి భయాందోళన. ఎందుకు ఈ పరిస్థితి ఆమె గెలిపించారు మీరు? అసలు ఏమన్నా సందర్భం ఉందా ఈ మాటలు మాట్లాడటానికి, ఈ వాగుడు వాగటానికి? ఏదన్నా నువ్వు ప్రశాంతి మేడంని విమర్శించు, ఈ సంవత్సర కాలంలో ఆమె చేసిన పనుల్ని విమర్శించు. ఆమె ఎక్కడన్నా ఏదన్నా ముడుపులు తీసుకుందానో, కమిషన్లు తీసుకుందానో, అవినీతికి పాల్పడిందనో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శించు, రాజకీయంగా విమర్శించాలి. అది వదిలేసి ప్రభాకర్ రెడ్డి మంచోడే అంటాడు, తెలివైనోడే అంటాడు, నీకు 1000 కోట్లు ఉన్నాయి అంటాడు. మళ్ళా ఆయన భార్యను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడతావు. మీకు లేరా భార్యలు? ఈ మాటలు మీ భార్యలు ఆమోదిస్తారా? అదే అంది ఎవరు? ప్రశాంతి మేడం కూడా. ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు వెళ్ళి ఇంట్లో నీ పెళ్ళానికి వినిపించు, ఏం జరుగుద్దో నీకే తెలుస్తుందని. ఇక్కడ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి అవును నిన్న వీడియోలో క్లియర్ కట్గా చెప్పింది, 20 మంది వచ్చారు మా ఇంటికి అని. పొద్దున్నే సాక్షి పేపర్ తీసి చూస్తే 200 మంది వచ్చారని ఒక చోట, 2000 మంది వచ్చారని ఒక చోట. అసలు ఇంకోటి వీళ్ళే చేసినట్టుగా ప్రశాంతి రెడ్డి ఏమంటున్నారు, అసలు నాకేం సంబంధం, నా అనుచరులకేం సంబంధం, ప్రసన్న కుమార్ రెడ్డి బాధితులే దీన్ని అడ్డం పెట్టుకుని ధ్వంసం చేశారని అంటోంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అదే అంటున్నాడు. అసలు దీనిపైన విచారణ కూడా జరిపించాలి. ఎందుకంటే వీళ్ళు విధ్వంసం చేస్తున్నారు, దాన్ని ప్రత్యర్థి మీదకు తోస్తున్నారు. గత కొన్నేళ్లుగా మనం తీసుకున్నట్లయితే అన్నిటినీ మనం కనుక ఒకసారి సింక్రనైజ్ చేసి చూస్తే తను తన కారుతో తన టైర్ల కింద తొక్కుతాడు, కానీ ఇంకో కారు అని చెప్తారు, ఇంకో వాహనం అంటారు. ప్రతిదీ అదే, ఏది చేసేది వీళ్ళు, తోసేది వాళ్ళ మీదకి. దీనిపైన ఎంక్వైరీ చేస్తే కానీ మరి నిజాలు బయటకు రావు. ప్రసన్న కుమార్ రెడ్డి ఆ కారు లేకపోతే అద్దాలు పగల కొడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, అది చేసింది ఎవరో కూడా విచారణ జరిపించాలి. ఇంకోటి ఏంటంటే తమాషా అయిన విషయాలు అన్నీ ఇప్పుడే చూస్తున్నాం. మరి ఇంత ముందర ఎప్పుడు లేవు ఇటువంటివి. ఆ సాక్షిలో రాస్తారు పచ్చమూక దాడి అని రాస్తారు. ఓకే, పచ్చమూక దాడి చేసింది, ఎందుకు దాడి చేసింది రాయాలి కదా. పచ్చమూక దాడి చేసింది, ఎందుకు దాడి చేసింది అని రాయాలి కదా. వాళ్ళ పేపర్ల సంగతి చెప్తున్నాను నేను. మిగిలిన అన్ని పేపర్లు కరెక్ట్ రాసినాయి. ఇతను చాలా నీచంగా మాట్లాడాడు, అసలు ఎంత అసహ్యంగా మాట్లాడాలో అంత అసహ్యంగా మాట్లాడాడు, అది ఇదని వాళ్ళు మొత్తం ఏం జరిగిందో రాశారు. పచ్చమూక దాడి చేసింది, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఇంకోటేదో జరిగి ఉండేది. ఏది ముందు, దాడి ముందా నీ వాగుడు ముందా? అటువంటి అసలు ఎంత కామన్ సెన్స్ కూడా లేకుండా, కామన్ సెన్స్ పచ్చమూక దాడి అని పెడితే అయిపోయిందా? ఆ రోజేమో కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే మా వాళ్ళకి బీపీలు పెరిగినాయి అంటాడు. అంటే ఇప్పుడు ప్రసన్న బాధితులకు బీపీలు పెరిగినాయి అంటే బీపీలు మీకేనా పెరిగేది, వీళ్ళకి పెరగవా? అసలు ఇంకొక మేధావి వచ్చి అడుగుతాడండి, సాక్షి కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఏమయ్యారు ఈ పోలీసులు అంటాడు. అది వేరే స్టోరీ. సాక్షికిను ఇక్కడ మహాన్యూస్కి పోలుస్తున్నారు. ఇది ఇక్కడ కూడా తెలంగాణకి ఇక్కడికి పోలుస్తారు. అసలు ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే, నీకు ఆ ఏలూరులో సాక్షి కార్యాలయం అని చెప్పి వేసుకున్నారు మొత్తం సోషల్ మీడియాలో. అది సాక్షి కార్యాలయం కాదు, అది పాత ఫర్నిచర్ గోడౌన్. అది పాత ఫర్నిచర్ గోడౌన్ ప్రమాదవశాత్తు తగలబడితే సాక్షి కార్యాలయం మీద దాడి, పచ్చమూకలు మంట పెట్టినాయి అని రాసుకున్నాడు. అంటే ఇటువంటి అరే నీ సాక్షి కార్యాలయం మీద ఎవరు దాడి చేశారు? ఎక్కడైనా దాడి జరిగిందా? లేదు. రాసుకుంటాడు ఆడే ఫర్నిచర్, పాత ఫర్నిచర్ షాపు తగలబెడితే అది రాసుకొని అది వేసుకొని మాకు రక్షణ లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, వాళ్ళే బాబాయిని చంపుకుంటారు, వాళ్ళే బాబాయిని చంపుతారు. కానీ గొడ్డలు తీసుకెళ్ళి చంద్రబాబు చేతిలో పెడతారు ఆ ఫోటోలో. అంటే వీళ్ళు ఏంటంటే అసలు ప్రజలు ఇవాళ మరి మొత్తం నకసిక పర్యంతం చూస్తున్నారు. వీళ్ళు ఏది చెప్పినా నమ్మే పరిస్థితి లేదన్నమాట.
రీసెంట్గా పేర్ని నాని గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి ఒక మీడియా ఛానల్కి. అతను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, అసెంబ్లీలో ఒక ఘటన జరిగింది కదా, మీరే కావాలని చేపించారు అని చెప్పి ఉంది, దానికి మీరు ఒప్పుకుంటారా అంటే, లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అట్లా చెప్పరు, అది వాళ్ళ వ్యక్తిగత మాటలను బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు, ఇలాంటివి రిపీట్ అవ్వద్దని చెప్పారు అని కూడా పేర్ని నాని గారు అనటం జరిగింది. నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పార్టీకి అంత స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే, నిన్న మరి రోజా గారు ఆ విధంగా మాట్లాడిన వ్యాఖ్యలు, ఈరోజు ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది దిగజాడు రాజకీయాలకు నిదర్శనం కదా. అసలు ఫస్ట్ పేర్ని నాని ఆ టైంలో ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది ఒకటి తెలుసుకోవాలి. ఏ స్టేజ్లో ఉన్నాడు అంటే మానసికంగా ఏ స్థితిలో ఉన్నాడు అంతా మనం ఓపెన్గా లైవ్ టెలికాస్ట్లో చూసాం. జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయటం, మాట్లాడండి అని ఎంకరేజ్ చేయటం క్లియర్ కట్గా చూసాం. నవ్వుతున్నాడు, నవ్వాడు, ఎంకరేజ్ చేశాడు. మీకు ఎంత భయానకమైన ఆ రోజు సిచ్యుయేషన్ అంటే, ఆ రోజు అసెంబ్లీలో జరిగింది అతి నీచమైన వ్యవహారం. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశాడు. ఎంకరేజ్ చేసి మైక్ ఇచ్చి ఒకడికి, మైక్ ఇవ్వకుండా ఒకడికి అందరితోటి మాట్లాడిచ్చారు. మొత్తం అసలు నీచం, అత్యంత నీచం. అప్పుడు ఈ పేర్ని నాని ఎక్కడ మరి టేబుల్ కింద పడుకొని ఉన్నాడేమో తెలియదు, కానీ అందుకని అతని పరిస్థితి ఏంటనే అడిగింది. చాలా దారుణంగా వ్యవహరించటం అసెంబ్లీ సాక్షిగా. అదే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కోపం తెచ్చిన సంఘటనే అది కదా. అంటే వీళ్ళు అసలు ఎవరిని వదిలేశారు సత్యమూర్తి గారు? వీళ్ళ బాధితులు కాని వాళ్ళు ఎవరు? భువనేశ్వరి మేడం, విజయలక్ష్మి మేడం, షర్మిల, సునీత, ఇప్పుడు అనురాధ, లేకపోతే అనిత, ఇప్పుడు ప్రశాంతి, అందరినీ అసలు ఇది సైకో సైన్యం అంతా పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళు కూడా ఏం తెలియని చిన్నపిల్లల్ని కూడా అసలు ఈ పవన్ ఇతనండి ప్రసన్న కుమార్ రెడ్డి. ఇతను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం మాట్లాడాడు తెలుసా? అసలు పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు ఎట్ట చేసుకుంటాడండి అని అడిగాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ ఏంటి, నువ్వు మాట్లాడే నీ వదరబోతు భాష ఏంటి? జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు అదే డైలాగు, అదే అన్నాడు. దాన్ని కాపీ కొట్టి ఇతను చెప్పాడు ఇతని క్యాంపెయిన్లో. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నా 4వ పెళ్ళావు నువ్వేరా అన్నాడు. ఎవరిని? జగన్ ఉద్దేశించి. అంత ఇరిటేషన్ పెంచుతున్నారంటే అంటే వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ మరి దాన్ని ఏమనాలో తెలియదు. ఈ గంజాయి బ్యాచ్ని పెంచి పోషించి ఈ రోజున మళ్ళీ అతను ఎవడో చెప్తున్నాడండి, ప్రతి స్కూల్లో గంజాయి దొరుకుతుంది అంటాడు. ఇప్పుట అది పాత సంస్కృతిని ఒక్కొక్కడిని బెండు తీసి పక్కన కూర్చోబెడుతున్నారు. చూసిరాపో నీకు మొత్తం ఆ ఏజెన్సీ ఏరియాలు, పాడేరు, మొత్తం అరకు, ఆ ఏరియాల్లో గంజాయి సాగు మొత్తం పడిపోయింది. డ్రోన్స్ పెట్టి కూడా మొత్తం చెక్ చేస్తున్నారు. వాళ్ళకి రీహాబిలిటేట్ చేస్తున్నారు, గిరిజనులకి రీహాబిలిటేట్ చేస్తున్నారు. గంజాయి పండిస్తే చర్యలు తీసుకుంటున్నారు, పట్టుకుంటే కఠినమైన శిక్షలు పడుతూ ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేసి అటువంటివి చేస్తూ ఉంటే ప్రతి స్కూల్లో గంజాయి దొరుకుతుందని ఆడెవడో మేధావి కూడా వచ్చి చెప్తాడు. అంటే అబద్ధాలు, అభూత కల్పనలు, వీటి మీద బతుకుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కటి నిజం అనేది బేసే లేదు వీళ్ళకి అసలు. సత్యమూర్తి గారిని మీరు ఒక క్వశ్చన్ అడిగారు, పేర్ని నాని గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అప్పుడు అన్నాడు. జోగి రమేష్ మొన్న ఒక రోజు మాట్లాడాడు ఏదో ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఇంటికి వెళ్తే నన్ను నా భార్య నిలదీసింది అన్నాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్లో ఆ రోజు చంద్రబాబుని కన్నీళ్లు పెట్టించారు, భువనేశ్వరి మేడం నా విధంగా మాట్లాడారు అని నన్ను నా భార్య నిలదీసిందన్నాడు. అంటే ఏంటంటే ఇవాళ వీళ్ళు ఇంట్లోనే దోషులుగా, కుటుంబ సభ్యులే వీళ్ళని దోషులుగా నిలదీస్తుంటే, ఇప్పుడు ఇవాళ మనం చూసాం ప్రశాంతి మేడం మీద మాట్లాడిన ఈ మాటలకి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డిని అతని భార్య నిలదీస్తుంది. అతని తల్లెత్తుకోలేని పరిస్థితి అన్నమాట.
అయితే సార్ మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ని భారతీ రెడ్డి గారిని టీడీపీ కార్యకర్త ఒక మాట అన్నందుకు వెంటనే చర్యలు తీసుకున్నారు ఆయన పైన. మరి ఇప్పుడు ఈయన పైన కూడా అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదంటారా? ఆల్రెడీ కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కిరణ్ లేదంట. ఏది మీరు చెప్తుంది కిరణ్, ఇప్పుడు ఏంటి కిరణ్ ఇంకా గొప్పవాడు ఇతనికన్నా, ప్రసన్న కుమార్ రెడ్డి కన్నా కిరణ్ గొప్పవాడు. ఎందుకంటున్నానంటే కిరణ్ వెంటనే ఒక వీడియో వదిలాడు. ఆవేశంలో నేను మాట్లాడాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా భారతమ్మ అని కూడా అన్నాడు. కానీ అతన్ని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టించింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కిరణ్కో న్యాయం, ప్రసన్నకో న్యాయమా? కిరణ్ భారతి మేడంని మరి అవమానించాడని జైల్లో పెట్టినప్పుడు ప్రశాంతి మేడంను అవమానించిన ప్రసన్న కుమార్ రెడ్డిని ఏం చేయాలి? అతను సామాన్యుడు, ఇతను మాజీ మంత్రి, 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినాడు. అసలు శాసనసభలో ఉండదగినాడేనా? సత్యమూర్తి గారు చెప్పారు, వీళ్ళు అసలు ప్రజా జీవితానికే అనర్హులు అనమాట. వీళ్ళని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి. ఎవరు? ప్రజలే ప్రజలు బహిష్కరించాలి. బహిష్కరించాలి.